రాజాసింగ్ ఒక ఫార్ములా చెప్పాడు. పార్టీ అధ్యక్షుడిగా ఎవరుండాలి అనే విషయంలో అనేక ఫ్యాక్టర్స్ చర్చకు వస్తున్నాయి. అంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నేతల్ని, కొత్త నేతల్ని, పాత నేతల్ని కలుపుకొని పోవాలి. హిందుత్వ సిద్ధాంతం ద్వారా మాత్రమే తెలంగాణలో అధికారంలోకి వస్తుందా, హిందుత్వ ప్లస్ ఇంకేదైనా ఎజెండా కావాలా? సో ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ చర్చ నడుస్తుంది. రాజాసింగ్ చెప్పేది ఏంటంటే తెలంగాణలో యోగి లాంటి నాయకుడు కావాలి అని. సో తెలంగాణలో యోగి లాంటి నాయకుడు కావాలి అన్నప్పుడు మరి ఆ యోగి ఎవరు, ఆ యోగికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే యోగి ఆదిత్యనాథ్కి ఉండాల్సిన లక్షణాలే ఉండాలి కదా. సో అంటే ఖచ్చితంగా ఆయన బలమైన అగ్రెసివ్ హిందుత్వవాది కావాలి. మనందరికీ తెలిసిన యోగి ఆదిత్యనాథ్ ఎవరు, అగ్రెసివ్ హిందుత్వవాది. సో అగ్రెసివ్ హిందుత్వవాది అనుకున్నప్పుడు రాజాసింగ్ అండ్ బండి సంజయ్ ఇద్దరు వస్తారు. ఈటల రాజేందర్ రాడు. సో అందువల్ల ఇప్పుడంతా చర్చ ఈటల రాజేందరా లేదు, ధర్మపురి అరవింద్, రామచంద్రరావు, ఇలా రకరకాల పేర్లు వినబడుతున్నాయి. డికేఆర్, అరగనందన్ రావు అని. సో ఇందులో అగ్రెసివ్గా హిందుత్వ క్యాంపెయిన్ తీసుకెళ్ళగలిగేవారు రాజాసింగ్, బండి సంజయ్. ఆ తర్వాత వస్తే అరవింద్ వస్తారు. కానీ మీకు